అసలు సప్తర్షులు ఎవరు, వారు ఎందుకు ఎలా సృష్టించబడ్డారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు గురుకులాలు స్థాపించి విద్యను వేదాలను అందరికీ అందజేసేందుకు, అందరినీ ధర్మ మార్గంలో నడిపించేందుకు సృష్టికర్త అయిన బ్రహ్మ తన మనసు నుండి 7 ఋషుల్ని సృష్టించాడు. అందుకే వీరిని మానసపుత్రులను కూడా పిలుస్తారు. మత్స్యపురాణం ప్రకారం వీరు ఒక మన్వంతరకాలం జీవిస్తారు. మన్వంతరకాలం అంటే 30,67,20,000 సంవత్సరాలు. ప్రస్తుతం వీరు సప్తర్షి మండలంలో 7 నక్షత్రాలుగా కాలాన్ని నడిపిస్తున్నారు. ఈ 7 నక్షత్రాల్ని మీరు ఆకాశంలో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఈ రోజు రాత్రి ఆకాశంలో చూడండి. మన్వంతరకాలం తర్వాత వీరు మహాశివునిలో లీనమై వేరొక సప్తర్షులు తర్వాతి మన్వంతర కాలానికి బ్రహ్మచే సృష్టించబడతారు. ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతరంలో సప్తర్షులు ఎవరో ఇప్పుడు చూద్దాం. కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.